హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతు మా బిట్టు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక మధ్యాహ్నం చేసింది కొంచెం రైస్ ఉండే, ఇక కొంచెం అయితే రైస్ పెడుతున్నా. అండ్ బెండకాయ కర్రీ, మక్క రొట్టెలు అండ్ రైస్ అయితే మధ్యాహ్నం చేసింది ఉండే. ఇప్పుడైతే మా ఇంటికి గెస్టులు వస్తున్నారు, అంటే చుట్టాలు వస్తున్నారు అనమాట. వాళ్ళు ఎవరు ఇక ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటిది అనేది కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఇక మా మర్దలు ఫోన్ చేసి అక్క ఒక హెల్ప్ చేయమని అయితే చెప్పింది అనమాట. అయితే ఎప్పుడు అడిగింది ఇప్పుడు ఏంది హెల్ప్ చేయమంటున్నావు, ఏమైందంటే అక్క ఈరోజు మీ తమ్ముడు బర్త్డే అంటే రేపు అన్నమాట. ఇక ఆమె ముందు రోజు నేను ఈరోజు ఎలాగైనా 12 o'clock మీ తమ్మునికి సర్ప్రైజ్ చేస్తా అక్క, ఈరోజు ఊరు నుంచి వస్తున్నాడు, నువ్వు మీ రూమ్లోనే అక్కడ నుంచే 12కి కరెక్ట్ తీసుకురా అని అయితే చెప్పిందనమాట. ఇక మర్దలు అడిగినప్పుడు చేయకుండా ఉంటామా? సర్లే సంగి, నువ్వు టెన్షన్ పడకు, నేను 12 o'clock తీసుకొస్తా అనేసి ఇక మా అక్క అండ్ మా తమ్ముడు వాళ్ళిద్దరైతే మా ఇంటికి వచ్చి ఇక నేను వాళ్ళు వస్తున్నారని తెలిసి ఇక వంట అయితే చేసిన. ఇక మేమందరం తినేసి ఇక 11:45కి అయితే ఈ విధంగా సంగీత పాడుకుంది కావచ్చురా, ఇక మనం కేక్ తీసుకెళ్దాం, ఎలాగో నువ్వు రేపు నీ బర్త్డే కదా ఇక నువ్వు ఉండవు అనేసి ఇక ఈ నైట్ కట్ చేద్దాం అనేసి అయితే మేమైతే ఇక మా తమ్మునికి ఈ విధంగా చెప్పి తీసుకెళ్ళినాం అన్నమాట. ఇక మా తమ్మునికి అసలు ఎక్కడ కూడా డౌట్ రాలేదు. సంగీత అంటే నాకు కూడా ఆమె ఏం చేస్తుందో తెలియదు, ఆమె సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పింది కానీ ఎలాంటిదో తెలియదు. ఇక నేను కూడా ఇక ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాయి, ఎందుకంటే ఏం చేస్తుందో పాపం, అసలు ఆమె ఒక్క ఆమె బయట ఎలా వెళ్తుంది, ఆమె కొంచెం అని అనుకున్నాను అనమాట. ఇక సర్లే అనేసి చూద్దాం అనేసి ఇక మేమైతే మళ్ళీ ఇక బేకరీ నుంచి బయట రాగానే ఇక 11:50 అవుతుందన్నమాట. ఇక ఈ టైం కూడా కాల్ చేసిన సంగీ వచ్చేస్తున్నాం, ఇక కేక్ అయితే మేము తీసుకున్నాం అనేసి అంటే అక్క ఇంకా 10 minutes ఉందక్క, ఇంకా బయటనే ఉండండి అక్క, ఇలా అయినా కరెక్ట్ 12కి రండి అనేసి అయితే చెప్పింది అన్నట్టు. ఇక ఏం చేద్దాం అనేసి అంటే ఇక మేము బేకరీ నుంచి వాళ్ళ రూమ్కి వెళ్ళడానికి 3-4 minutes పడుతుంది అన్నట్టు. ఇంకా మీకు తెలుసు కాబట్టి ఇక సరేలే ఏమేమి ఇక టీ అయినా తాగుతుంది అనేసి ఇక్కడైతే పిస్తా హౌస్లో అన్నట్టు టీ ఇక్కడైతే పిస్తా హౌస్లో టీ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా బయటికి వెళ్తే వచ్చేటప్పుడు అయితే ఇక్కడ పిస్తా హౌస్లో టీ తాగేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వస్తుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ అందరం ఈ విధంగా అయితే టీ తాగుతాం. ఇక్కడ కూడా ఇంకా టైం అయితే అవ్వట్లేదు, ఇక్కడ తాగేసి ఇక వెళ్దాం అనేసి ఇక మా తమ్ముడు అయితే ఇంకా ఎంతసేపు ఈ టైంలో టీ తాగడం ఏంటి అనేసి అయితే అనుకున్నాడు అన్నట్టు. నాకు నిద్ర వస్తుంది, ఇక జర్నీ చేసి వచ్చినాం, మేము అలసిపోయినాం, ఇంకా మీకేంది మీరు మంచిగా రూమ్లోనే కూర్చున్నారు అనేసి అయితే మా తమ్ముడు ఇంకా తిడుతున్నాడు అన్నట్టు, అంటే కొంచెం జోక్గా మాట్లాడుతున్నాడు. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక వాళ్ళ రూమ్ ముంగటైతే వెయిట్ చేస్తున్నాం. ఇక సరేలే నేనైనా వెళ్తా అనేసి అయితే నేను వెళ్తున్నా. ఏం చేస్తుందో చూపిస్తారా? హ్యాపీ బర్త్డే రాలే ఇంకా. వావ్ సూపర్ సూపర్ ఉందా? చలో లగారే ఈ విధంగా నేను తీస్తాను, నువ్వు ఇంకా మంచిగా రోజు దాదా రావచ్చుగా. సంగీ అంత ప్రేమ ఎందుకు? అదంతే అక్క, 58. నీ బర్త్డేకి ఎప్పుడైనా సర్ప్రైజ్ చేసిండా మా తమ్ముడు? చేయలే. నువ్వు గ్రేట్ సంతోష్, నువ్వు కూడా పెళ్లి చేసుకో, ఇలాంటివి ఉంటాయి. అవసరం లేదా? హ్యాపీ బర్త్డే టు యు. చూడు వా షాక్, నిజంగా నేను చూసి అయితే షాక్ అయినా. అరే నువ్వు అందులో చూడు. ఓకే నెక్స్ట్ ఇయర్ బిట్టు పోరా, నువ్వు కొట్టరా. క్యాండిల్స్ పోయినాయి.
బర్త్డే హ్యాపీ బర్త్డే ఎన్ని ఇయర్స్ షాట్ అత్రమ్మ తోమ కాటుతే ఫోటో తీసి 29 ఏమో లెక్క పెట్టి తీసిరా చాచా కొడతాడా తీసుకో కలర్ డిజైన్ కో అరే స్ప్రే बोल दो ఆవు మట్లా జుగ్భాయ్ कर लो హ్యాపీ బర్త్డే ఓకే లాపడి ఈ దేని కక్క హ్యాపీ బర్త్డే అండ్ ఇక్కడైతే ముందు మా మరదలు తీసుకొచ్చిన కేక్ అయితే కట్ చేయించినాం. ఆ తర్వాత అయితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. హ్యాపీ బర్త్డే తమ్ముడు కేక్ ఓపెన్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే 100 ఇయర్స్ సుఖ సంతోషాలతో ఉండాలి. పిల్ల పాపలతో What the neck? హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే ఆక Mama. Luna. సంగీరా సంగీనోరా సంజన దసే Okay? Foto ఎవరు చికెన్ స్మైల్ तू काढ रे. ఓపెన్ చేయి ఏం గిఫ్ట్ ఇచ్చిందో చూద్దాం వామ్మో హ్యాపీ బర్త్డే టు యు వామ్మో మంచి డాన్స్ చేస్తుంది చేస్తాడు మరి. అంతా కష్టపడుతున్నా వాళ్ళు. నాకైతే ముందు చేసి ఇది అక్కడ పెట్టేసేయ్ ఇగో అక్క కదా? ఫ్యాన్ తీసుకొస్తా. ఫ్యాన్ ఇంట్లో పని చేస్తున్నాను మా రూమ్ లో పడుకోవట్లే కదా. అసలు ఇక్కడ రావట్లేదు ఫ్యాన్ గాలికి కానీ నాకు తెలిసి సంగన ప్యాక్ తిరిగారు నువ్వేనా నేను కాదు ఒకటి పెట్టి దీని మీద పెట్టు ఏంటి ఇవ్వండి పేపర్స్ పేపర్ నీ బిజినెస్ పెట్టిస్తుందా ఏంటి నెక్స్ట్ ఏంటిది అది సంతకం చూడు ఏదో రాసిన ఏం రాసినావు చూపి చదువు ఇన్సెట్ తీసేయాలా నేను కాదు ఆ రోజు ఏంటిది అది తర్వాత చూసిన తర్వాత చెప్తా. అది ఫోన్ సామ్సంగ్ గ్యాలక్సీ ఇది అదిరా దానికోసం పోయినాము ఇది కూడా వేసుకున్నాం. క్లాస్ పాస్ హ్యాపీ బర్త్డే ఎన్నిసార్లు చెప్తారా సంగీ అంతే కదా. అంత ప్రేమ ఆరో చిక్కులు నా తమ్ముడేమో నేను ఎప్పుడు పడుకోవాలి నెక్స్ట్ టైం అవుతుందంట ఇట్ సైడ్ మంచిది. సీజన్ లేదా సీజన్ ఉండే సీజన్ అవే సీజన్ తో రాదు. ఉందే సీజన్ ఓకే అదే ఇటు కూడా ఇక్కడ పెట్టు ఓటింగ్ ఏడుస్తుందా సంవత్సరం కళ ఇది ఎట్ సైడ్ వేసి నీ కళలు అన్ని ఆమెనే ఫుల్ఫిల్ చేస్తుంది తెలుసా ఇది ఇలా ఇక్కడ దీని మీద పెట్టు స్లోగా వచ్చు. దీని మీద పెట్టు. ఏ ఇక్కడ పెట్టు తిను. నేను ఒక ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటే బాగుంది ఇద్దరు.
దేంట్లో స్క్రీన్ పైన అప్పుడు ప్యాక్ చేసేసాం మీకు ఐడియా రాలేదు అసలు ఓపెన్ చేయలే కదా అది అప్పుడు రాలేదు పెట్టింది మళ్ళీ పెట్టలేదు ఏ చూపించు ఓకే ఫస్ట్ సెల్ఫీ తీసుకోరా? మరి మొన్న బైక్ లాస్ట్ బర్త్డేకి 2 years back. 2 years లాస్ట్ ఇయర్ ఇప్పుడేమో లేదు, 2 years. phone. నువ్వేమో ఒక్క కేక్ కూడా తీసుకురా అందులో అది పెన్ వచ్చిందని చెప్పారా లేదక్క పెళ్ళితో సిగ్గు లేదు. ఇది ఇక్కడ ఉంది It's mine. అక్క, ఇది ఉంది. ఇగో ఇది అది చూపించవే కలం కలం ఇక సంతోష్ పెళ్లి చేసుకో తొందరగా మీ వైఫ్ ఇలాంటివి ఇస్తాయి సరేనా నువ్వు అసలు కేబుల్ చూడలేదు సార్ నీకు రాలేదనుకున్నా వచ్చింది కేబుల్ కేబుల్ ఉందిగా ఆమె ఎంత కష్టపడింది తెలుసా ఆ రోజు పాపం 5 to ఇది అసలు వీళ్ళు 9 వరకు వెళ్ళినాం ఇది 100 years క్రితం నేను చేయనికి వెళ్ళాను. ఇది ఆ రోజు దీనికోసం నేను ఏది పోయి తీసుకున్నావు 26. అదే అదే, ఫైనల్ ఫైనల్ ఇది ఇంకా దీంట్లో ఆది దాంట్లో ఫైనల్ ఇది దీంట్లో ఫైనల్ నువ్వే గిఫ్ట్ బుజ్జిబాయ్ అవన్నీ తీసేస్తే స్పీడ్ అది సంగీత ఇంతమందికి హెల్ప్ చేసింది చూడండి మాది ఎవరికైతే తెలుసా? నిజంగా చెప్తున్నా మా మరదలైతే మేము ఎవ్వరు ఊహించని విధంగా అయితే సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట ఇక నేనైతే అస్సలు అనుకోలేదు ఇలా చేస్తుందనేసి నిజంగా వాళ్ళ చెల్లి హెల్ప్ తీసుకొని అయితే ఇక డెకరేషన్ చాలా అంటే చాలా బాగుండే అండ్ ఇక మా తమ్మునికి లాస్ట్ బర్త్డేకి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చింది బైక్ ఇప్పుడైతే సామ్సంగ్ S26 అల్ట్రా ప్రో మ్యాక్స్ మొబైల్ ఇచ్చింది అన్నట్టు ఇక మా తమ్ముడైతే ఆ గిఫ్ట్ ఇవ్వగానే ఎమోషనల్ అయిపోయాడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంత పెద్ద గిఫ్ట్ ఇప్పుడు అతను అంటే కోరికలన్నీ మా మర్దలు ఫుల్ఫిల్ చేస్తుందన్నమాట నిజంగా అంటే ఇక మేము ఏడుస్తున్నాడు ఆనంద బాష్పాలని చెప్తున్నాడు నిజంగా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయినా లవ్ అయినా నిజంగా వాళ్ళిద్దరు చాలా బాగుంటారు ఇలానే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే తమ్ముడు అండ్ మా తమ్మునికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీర్వాదం మా తమ్ముడిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు